హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా యొక్క వ్లాగ్ అనమాట. సో మేము ఎందుకు నార్త్ ఇండియా ట్రిప్ వచ్చాము ఇవన్నీ తెలియదంటే మా ముందు వ్లాగ్స్ అయితే మీరు చూడాలి. సో ఎవరికైతే తెలీదో, హాయ్, నా పేరు మాన్సా, నేను బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. మాకు ప్రతి ఇయర్ విజిట్స్ ఉంటాయి, అంతా మాకు ఫారెస్ట్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ విజిట్స్, టూర్సే ఉంటాయి అనమాట. సో మాకు 4th ఇయర్లో నార్త్ ఇండియా ట్రిప్ అయితే ఉంటుంది. సో మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఒడిషాకి అయితే వచ్చేసినాము. సో ఒడిషాలోని చిల్కా లేక్ అయితే వచ్చినాం అనమాట. డే 1 వచ్చేసి భువనేశ్వర్లోని కొన్ని ప్లేసెస్ ఇవన్నీ చూసినాం అనమాట. అవన్నీ కూడా నేను బ్లాగ్ అయితే చేశాను. సో డే 2 వచ్చేసి చిల్కా లేక్ అయితే వచ్చినాము. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం అయితే కానీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చిల్కా లేక్ అనేది వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ న్యాచురల్ ట్రెజర్ అని చెప్పొచ్చు అనమాట, ఒడిషాలోనే. ఇంకా ఇది ఏషియాలోనే పెద్ద బ్రాకిష్ వాటర్ లగూన్ అనమాట. లగూన్ అని అంటే కానీ ఈ సీ వాటర్ అంతా ఒక సైడ్కి వచ్చేసి ఒక చిన్న పూల్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ ఫ్రెష్ వాటర్ తర్వాత సాల్ట్ వాటర్ రెండు కలిసే ఇదనమాట. ఇది ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది అని అంటే కానీ 900 నుంచి 1200 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా వరకు, డిపెండ్ ఆన్ ద సీజన్. అంటే ఎక్కువ రెయిన్ఫాల్ వస్తే కానీ ఎక్కువ కవరేజ్ అనేది చేస్తూ ఉంటుంది, అలా రేంజ్ అనేది ఉంటుంది. తర్వాత 3 డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి అన్నట్టు, పూరి, కోర్దా, గంజం, ఇట్లా 3 ప్లేసెస్ అనేది కవర్ అవుతాయి. తర్వాత ఇందులో ఈ లేక్కి ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బయోడైవర్సిటీ. డిఫరెంట్ మనకు బర్డ్ స్పీషీస్ అనేటివి ఇందులో చూడవచ్చు అనమాట. మేము ఇంకా ఈ లేక్లోనే నల్బానా బర్డ్ శాంచురీకి కూడా వెళ్ళామన్నమాట. సో అది కూడా మీరు చూడొచ్చు, దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లగూన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కలిగిన రంసర్ సైట్ వాళ్ళు దీన్ని ఫస్ట్ వెట్లాండ్గా డిక్లేర్ చేస్తారనమాట. ఇందులో చాలా మైగ్రేటరీ బర్డ్స్ అనేటివి ప్రతి ఇయర్ వింటర్ సీజన్లో వస్తూ ఉంటాయి. నియర్లీ 1 మిలియన్ బర్డ్ స్పీషీస్ వరకు వస్తుంటాయి. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన ఇరవాడి డాల్ఫిన్ అనేది, అంటే ఇరవాడి డాల్ఫిన్కి యూరీ హెలైన్ నేచర్ ఉంటుంది. అంటే అది ఫ్రెష్ వాటర్లోనూ బతుకుతుంది, మెరైన్ వాటర్లో కూడా బతుకుతుంది అనమాట. సో ఇదనమాట దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది. తర్వాత ఇక్కడ చాలా బర్డ్స్ అని చెప్పా కదా, మెయిన్గా రష్యా, మంగోలియా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా బర్డ్స్ అనేటివి వింటర్ సీజన్స్లో ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. బ్రీడింగ్ పర్పస్ కావచ్చు, ఫీడింగ్ పర్పస్ కావచ్చు, ఇవన్నిటి కోసం. తర్వాత చాలా ఐలాండ్స్ అనేటివి ఉన్నాయన్నమాట చిల్కా లేక్లో. నలబానా బర్డ్ శాంచురీ అని, కలిజా ఐలాండ్ అని, బ్రేక్ఫాస్ట్ ఐలాండ్ అని, హనీమూన్ ఐలాండ్ అని, ఇట్లా చాలా ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి. ఈ నల్బానా ఐలాండ్ అని చెప్పాం కదా, ఇందులో బర్డ్ స్పీషీస్ అనేటివి ఎక్కువగా వస్తాయి అన్నట్టు. ఈ నల్బానా బర్డ్ శాంచురీ కూడా ఏంటంటే కానీ మాన్సూన్స్లో అయితే మునిగిపోతుంది. అంటే వింటర్ సీజన్స్లో అన్నింటిలో కూడా ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ అప్పుడు వర్షం కూడా తక్కువ పడుతుంది కాబట్టి అవన్నీ మనం ఎక్కువగా చూసే ఇది ఉంటుంది అనమాట. సో ప్రిఫర్డ్ సీజన్ వచ్చేసి వింటర్ సీజన్ అయితే కానీ బెస్ట్ అనమాట. నవంబర్ నుంచి మార్చ్ వరకు వస్తే అప్పుడు వెదర్ బాగుంటుంది, బర్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది చిల్కా లేక్ గురించి. ఇంకా ఈ బ్లాగ్లో మీరు చూడొచ్చు అనమాట. ఇంకొకటి నేను చెప్పా కదా బర్డ్ శాంచురీ అని, ఆ బర్డ్ శాంచురీ దగ్గరకు కూడా మేము వెళ్ళింటాం అనమాట. Two 2,000 years later. ఇది ఒక రామ్సార్ సైట్ అనమాట. ఇక్కడికి చాలా మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి. దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా రికగ్నైజ్ చేసింది. ఏషియాలోనే ఇది బిగ్గెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట. నైస్ నైస్ నైస్.
దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట నల్బానా బర్డ్ శాంచురీ. ఇది బల్గాన్ వైల్డ్ లైఫ్ రేంజ్ కిందకి వస్తుంది అనమాట. ఇది ఏరియా మొత్తం 15 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా, అంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అనేది ఇందులో ఏమి ఉండదు. అంటే ఇల్లీగల్ మనం ఏమైనా ఫిషింగ్ చేయడం కానీ అలాంటివి ఏమి ఇందులో జరగదన్నమాట. సో నల్బానా అంటే కానీ వీట్ కవర్డ్ ఐలాండ్ అని ఒడియా లాంగ్వేజ్లో అనమాట. అంటే ఇది మొత్తం వింటర్లో ఎట్లా ఉంటుంది అంటే కానీ మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడ్స్తో కవర్ అయిపోయి ఉంటుంది. అదే మాన్సూన్ అయితే కానీ మొత్తం మునిగిపోతుంది అనమాట. ఇక్కడ చెప్పా కదా చాలా మిలియన్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ అనేది వస్తాయన్నట్టు. మీరు ఇక్కడ చూసిన చాలా రకాలైన బర్డ్ స్పీషీస్ అనమాట. ఫాల్కన్స్ కావచ్చు, హెరాన్స్, ఎగ్రెట్స్, ఐబీస్, శాండ్ పైపర్స్, ఇలా చాలా అంటే చాలా రేర్ స్పీషీస్ కూడా ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఐలాండ్లో మనం చూడొచ్చు అనమాట. సో ఇదనమాట నల్బానా బర్డ్ శాంచురీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలి వాటంలాగా ఆగేయల వాటే లేక కాలు నిలవదు ఏ చోట
తోం ధీరా నా 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 ధీరా ధీరా నా తోం ధీరా నా 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 ధీరా ధీరా నా దోం ధీరా నా దోం ధీరా నా ధీరా ధీరా నా నా తోం ధీరా నా 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 ధీరా ధీరా నా తోం ధీరా నా 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 ధీరా ధీరా నా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా నా మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమే చెంది కొండంతా తన అడుగుల్లో అడుగేసి జడదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం. సో ఇంకా లేక్ చూసేసుకొచ్చిన తర్వాత ఫిష్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా రకాలైన ఫిషెస్ అన్నీ కూడా ఈ యొక్క మ్యూజియంలో అనేది అనమాట. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక ట్రైనింగ్ సెంటర్కి అయితే వెళ్ళింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మాకు ట్రైన్ అనేది ఉండింది వెస్ట్ బెంగాల్కి. సో మేము వెస్ట్ బెంగాల్లో ఏమేమి ప్లేసెస్ చూసాము ఇవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్ అనేది చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంకా మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము ఇవన్నీ కూడా నేను డాక్యుమెంట్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం నేను వేరే కంట్రీ కూడా వెళ్ళాను అనమాట. సో అదేదో తెలియాలంటే కానీ నెక్స్ట్ బ్లాగ్ అయితే నేను చూడాలి. సో ఇదనమాట ఈ ఫిష్ మ్యూజియం గురించి ఇవంతా కూడాను. ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటికథంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా నా
లాస్ట్కి మా యొక్క ట్రిప్ అనేది ఒడిశాలో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో చాలా ప్లేసెస్ అయితే చూసాము. అవన్నీ కూడా నేను ఈ యొక్క వ్లాగ్లో నెక్స్ట్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ టైం నేను చెప్పాను కదా, వేరే కంట్రీ కూడా వెళ్తున్నాము, ఇంకా కలకత్తా ఇవన్నీ కూడా వెళ్తున్నాము. సో చాలా ఇన్ఫర్మేటివ్ అయిన వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. తప్పకుండా మిస్ కాకుండా చూడాలనుకుంటే కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మేము భువనేశ్వర్ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేసి న్యూ కోచ్ బిహార్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మాకు ట్రైన్ అరౌండ్ 3 అలా ఉన్నింది. సో ఇంకా వ్లాగ్స్ అన్నీ చూడాలనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.